హలో అందరికీ ఈరోజైతే పాలకూరలో ఇంకో స్టైల్ అండి. మొన్న వెల్లుల్లి వేస్ట్ చేసాం కదా, అది ఆనియన్ వేస్ట్ చేసాం కదా, ఇప్పుడైతే టొమాటో వేస్ట్ చేస్తామండి. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా, నోటికి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, మీకు నచ్చితే కమెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ అండ్ పోపు దినుసులు ఉంటాయి కండి, మీకు ఏమేమి అవైలబుల్ ఉంటే అవి వేసేసాయి. అవి లైట్గా ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ని స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలండి. ఒకటైతే సరిపోతుంది మనకి. అవి లైట్గా ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టుకున్న, ఇక్కడైతే నేను 3 కట్టలు తీసుకున్నానండి, మీడియం సైజువి. కట్ చేసుకోవాలి, మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకోవాలి. వాటిలో మట్టి ఉండనట్టే ఉంటుంది కానీ ఖచ్చితంగా ఉంటుందండి, లైట్గా అయినా ఉంటుంది. అది వేయగానే లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. ఒక స్పూన్ వేసాను నేనైతే ఇక్కడ. అండ్ తర్వాతకి పసుపు వేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి. మగ్గించేసుకొని చూసారా, ఇది దగ్గరికి అవుతుంది. ఇది చూసారా, ఇలా వాటర్ సపరేట్. నేనైతే ఏం వాటర్ యాడ్ చేయలేనండి. ఈ టొమాటోస్ మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. వీటిని చెర్రీ టొమాటోస్ అంటారంట. నాకైతే పెళ్ళికి ముందాక అసలు తెలియదండి. ఇవి చాలా బాగుంటాయి, పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి అనేసి. మా ఇంటి దగ్గర అయితే చెట్టు ఉందండి. సో ఇలా మంచిగా స్మాష్ చేసేసుకొని అవి మంచిగా మగ్గడానికి మూత పెట్టుకోవాలండి. అవి బాగా మగ్గాక నేనైతే ఇక్కడ ఒక స్పూన్ కారం వేసానండి. మనకి కారం తగ్గినంత వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ కారం తక్కువ వేస్తున్నాను, కావాలంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా బాగా మగ్గిపోవాలి. చూసారా, ఇలా ఉండాలి. కర్రీ అనేది లూజ్గా ఉంటేనే బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.